మీ పేరు? అన్న నా పేరు మధ్యపాటి ఉదయ్ కుమార్ అన్న. ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తూ ఉంటాను. ఏ ఏరియా అన్న మీది? మాది జంగారెడ్డి టౌన్లో 8వ వార్డు ఎస్సీ వార్డు అనమాట. ఏంటన్నా చంద్రపూర్ నియోజకవర్గం? చంద్రపూర్ నియోజకవర్గం అన్న. ఏంటంటే చాలా తక్కువ వ్యవధిలో మన రాష్ట్రానికి సంబంధించి ఎలక్షన్స్ రాబోతా ఉన్న పరిస్థితి ఏంటి? గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా అనిపించింది? ఈ 5 సంవత్సరాల నుంచి జగన్ గారి పాలన ఎలా అనిపించింది అసలు మీకు? జగన్ గారి గురించి అసలు మనం మాట్లాడుకోకూడదు అనమాట. ఏంటంటే పాపం ఆ వ్యక్తి గురించి మాట్లాడు. ఎందుకంటే ఆ వ్యక్తి రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయం ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. అభివృద్ధి విషయానికి వచ్చేసరికి మరి చంద్రబాబు నాయుడు గతంలో మనం చూస్తే స్వర్ణాంధ్రప్రదేశ్ అని మరి ఎక్కడికక్కడ అభివృద్ధి చేశాడు, పరిశ్రమలు తీసుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ప్రజలంతా ఏపీ మొత్తం చాలా బాగుండేవారు, పరిస్థితి చాలా బాగుండేది. మరి ఈరోజు మరి ఎక్కడికక్కడ మనం చూసుకుంటే ఈ జగన్ గారి పాలనలో మరి అభివృద్ధి ఏంటయ్యా అంటే అభివృద్ధి అనేది ఏమీ లేదు. ఇప్పుడు అదే 10,000 ఇస్తున్నాడు, ఎవరికైనా సరే 10,000 ఇస్తున్నాడు. ఇప్పుడు ఒకప్పుడు మనం అమ్మవాళ్ళు తీసుకోకుండా ఐఏఎస్లు ఐపీఎస్లు అయిన వాళ్ళు ఎంతమంది లేరు? రైతు భరోసాలు అంటున్నాడు. మరి రైతు భరోసా తీసుకొని రైతులు ఎంత వ్యవసాయం చేస్తున్నారా? వాళ్ళు ఇచ్చేది గోరంతా, మన దగ్గర ప్రజల దగ్గర తీసుకునేది కొండంత. ఏదైనా సరే ఈసారి ఏపీలో చంద్రబాబు నాయుడు రాకపోతే ఈరోజు మరో బీహార్ అయిపోతుంది. ఈసారి ముఖ్యంగా మీ పార్లమెంటు పరిధిలో ఏలూరు ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు పోటీలో ఉన్నారు, వైసీపీ నుంచి సునీల్ యాదవ్ గారు పోటీలో ఉన్నారు. ఎవరు గెలిస్తే మీ ప్రాంతం డెవలప్ అవుతుందని భావిస్తున్నారు? అంటే నేను పుట్టా మహేష్ యాదవ్ గారి గురించి విన్నాను. ఆయన ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చాడు. ఇంకేంటంటే యూత్ ఐకాన్ అనమాట, ఒక బిజినెస్ మ్యాను. నిజంగా పుట్టా మహేష్ గారు ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఉండడం అనేది ఏలూరు నియోజకవర్గం ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం అనమాట. ఈసారి తప్పకుండా ఏలూరు పార్లమెంట్లో ఎగిరేది పుట్టా మహేష్ గారు యాదవ్ గారు గెలుస్తారు. తెలుగుదేశం జెండా గ్యారంటీగా ఎగురుతారు ఇక్కడ. అంటే ముఖ్యంగా ఇక్కడ పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ మీ ప్రాంతానికి సంబంధించిన సమస్యల విషయంలో కానీ ఈయన పార్లమెంటులో తన గళాన్ని ఎంతవరకు వినిపించగలరంటారు? న్యాయం చేయగల సత్తా ఆయన దగ్గర ఉందంటారు? సత్తా గ్యారంటీగా ఉంది. ఈసారి ఈయన యొక్క పర్యవేక్షణలో ఈయన యొక్క ఎంపీగా ఈయన ఉన్నారు కదా, ఈయన గెలుస్తాడు. పోలవరం కూడా తప్పకుండా కట్టి చూపిస్తారు ఈయన హయాంలోనే. ఈసారి చంద్రబాబు నాయుడు వస్తే అన్నీ ఏదైతే పెండింగ్గా ఉన్నాయో అవన్నీ కూడా ఈసారి కార్యరూపం దాల్చడానికి ఏమాత్రం సందేహం లేదు. అభివృద్ధి అంటావా పరుగులు పెట్టేస్తాడు ఈసారి. ఇక్కడ చింతలపూడిలో సొంగ రోషన్ కుమార్, ఏలూరు జిల్లాలో పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అన్న, స్టేట్లో వచ్చేపాటికి సీఎం వచ్చేటికి చంద్రబాబు నాయుడు గారు. గ్యారంటీగా వీళ్ళ కాంబినేషన్లో ఏపీ కానీ మా ఏలూరు పార్లమెంటు కానీ మా నియోజకవర్గం కానీ చాలా బాగుంటుందని మేము ఆశిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈసారి 30,000 మెజార్టీలో గెలుస్తారు ఎవరైనా సరే. ఏలూరు ఇక్కడ సొంగ రోషన్ కుమార్ ఏంటి, ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ప్రజలు మెయిన్ విసిగిపోయి ఏ పథకాలు అయితే పథకాల గురించి ఏం కాదు, ఏ గవర్నమెంట్ వస్తేరా ఇవ్వదో పథకాలు ఏ గవర్నమెంట్ ఇవ్వదు. ఫస్ట్ ఎన్టీ రామారావు గారు కూడా ఫంక్షన్ ఇచ్చింది కూడా ఎన్టీ రామారావు గారు 200 కంచి 2,000 చేసింది చంద్రబాబు. ఈ 2,000 కానుండి 3,000 చేయడానికి జగన్కి 5 సంవత్సరాలు వచ్చింది. ఎంత చేతగంతనం, ఎంత సిగ్గుచేటుతనం ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈసారి చంద్రబాబు నాయుడిని సీఎం చేయకపోతే ఇక మరొక బీహార్ అనేది నేను స్పష్టంగా చెప్తున్నాను.